హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అచ్చమైన తెలుగు వంట. ఈరోజు వీడియో ఏంటంటే మధ్యాహ్నం లంచ్ ఏం చేశానని చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టానండి, ఇంకో పక్క చింతపండు చారు అయితే పెడుతున్నాను. మేమైతే దీన్ని చారు అని పిలుస్తామండి, కొంతమంది రసం కూడా అంటారు కదా. మీరైతే ఏమని అంటారు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా స్టైల్లో చింతపండు చారు ఎలా చేస్తానని చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని అందులోనే నీళ్ళు అయితే వేసుకోవాలండి. మీరు ఎంత చారు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత అయితే నీళ్ళు అయితే వేసుకొని అందులోనే చింతపండు, కొద్దిగా అయితే కారం వేసుకోవాలండి. కొద్దిగా కారం, అందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. చారు అనేది అన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దాన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి అయితే బాగా మరిగించుకోవాలి. చారు బాగా మరుగుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక పక్క అయితే అన్నం అయితే ఉడుకుతుంది, ఒక పక్క చారు అయితే పెట్టానండి. 10 నిమిషాల తర్వాత అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం అయితే వాష్ చేసుకుంటాను. ఇంకో పక్క చారు అయితే బాగా మరిగిపోయింది. ఇందులోనే ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. ఇలా చారు అయితే బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. ఇందులో అయితే పోపు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పోపు అయితే పెట్టుకుంటున్నానండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అందులోనే కొద్దిగా వాము అయితే వేసుకోవాలండి. వాము వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాము అయితే వేసుకున్న తర్వాత అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందాక బాగా మరిగింది కదండి చారు, ఆ చారులో అయితే వేసేసుకోవాలి. చారులో అయితే పోపు అయితే వేసుకున్న వెంటనే మూత అయితే పెట్టేసుకోవాలండి. అంతేనండి, చారు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చారు ఒకటే కాకుండా దీంట్లో కాంబినేషన్గా చేపల ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇలా చిన్న చేపలు అయితే తీసుకున్నాను, నీట్గా కడుక్కొని దానికైతే ఘాట్లు అయితే పెట్టుకున్నానండి. అలా అయితే ఉప్పు కారం బాగా పడుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అనేది బాగా చేపలకైతే బాగా పట్టాలి. మీకు కావాలనుకుంటే ఇందులో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోలేదు, ఓన్లీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక గంట పాటు పక్కనైతే పెట్టుకోండి, లేదంటే ఒక అరగంట ఉంచుకున్నా పర్లేదు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి అయితే ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టుకోండి. ఇలా అరగంట పాటు పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది చేపలకు బాగా పడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే చేపలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే మనం ఉప్పు కారం అది రాసి పక్కన పెట్టుకున్నాం కదా చేపలు, అవి అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి, తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులోని చేపలు వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలండి. చేపలు రెండు వైపులా తిప్పుకుంటే సిమ్లోనే వేయించుకోవాలి. హైలో పెట్టేస్తే ఒకసారి మాడిపోతాయండి, చేప అయితే ఉడకదు, మాడిపోతుంది. అలాగే సిమ్లోనే చేపలు అయితే ఫ్రై అయితే చేసుకున్నానండి. పక్క అయితే తీసుకొని మిగతా చేపలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా లంచ్ అయితే వేడివేడి రసం చేపల ఫ్రైతో కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.